నేను అనేక సందర్భాలలో చంద్రబాబు నాయుడికి ఒక ఛాలెంజ్ విసిరా. నువ్వు నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ పాలనలో వ్యవసాయం ఏ విధంగా ఉన్నది, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మా పరిపాలనలో ఏ విధంగా వ్యవసాయం మీద దృష్టి పెట్టామనేటువంటి దాని మీద నువ్వు బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరితే చంద్రబాబు నాయుడు తోక ముడిచి పారిపోయాడు. ఈ రోజుకి ఆ సవాల్ని స్వీకరించలేదు. 2 సార్లు ఛాలెంజ్ విసిరా, మరలా మీడియా సాక్షిగా నెల్లూరు జిల్లాలో మళ్ళీ వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడావు కాబట్టి 3వసారి నీకు ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతి అంశం మీద ప్రతి విషయం మీద వ్యవసాయానికి సంబంధించి కూలంకుషంగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సమయం, తేదీ, వేదిక ఖరారు చేస్తే ఎక్కడికైనా వచ్చి నీ హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం, మా హయాంలో ఏం జరిగిందో రైతుల ముందే కూర్చొని మాట్లాడదాం. రైతులే నిర్ణయం చేస్తారు ఎవరి హయాంలో ఏ విధంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి ప్రభుత్వం, అండగా నిలిచినటువంటి ప్రభుత్వాలు, మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు రైతాంగానికి ఎవరు అనేటువంటి దాని మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు వస్తావని నేను అనుకోవడంలా. ఎందుకంటే నువ్వు మాట్లాడి పారిపోయేటువంటి పిరికి పంద తప్ప చంద్రబాబు ధైర్యంగా నిలబడి ఇది చేశానని చెప్పుకోలేనటువంటి వాడు. కాబట్టి నీ కేడర్కో నీకు తోలుకొచ్చినటువంటి జనం మధ్య నువ్వు మాట్లాడడం తప్ప రైతుల మధ్య మా ముందు నిలబడి మాట్లాడేటువంటి దమ్ము ధైర్యం నీకు లేదు. కాబట్టి అయినా సరే నువ్వు మాట్లాడినటువంటి వాటి గురించి ఒక్కొక్కటి వస్తే వ్యవసాయ రంగాన్ని గురించి మాట్లాడాడు. నీ హయాంలో వ్యవసాయ రంగానికి నువ్వు ఏమి చేసావనేటువంటిది స్పష్టత. నువ్వు విత్తనాలు ఇవ్వాలి అంటే ఆ విత్తనాలకు సంబంధించి ఆ విత్తనాల ఒడ్లుకు తెచ్చుకున్నటువంటి రైతులు క్యూలు కట్టి విత్తనాలు అందక గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం, రైతులు లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి. అవునా కాదా? రైతులు ఇది మర్చిపోయారా? చంద్రబాబు నాయుడు పరిపాలనలో తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు విత్తనాల కోసం గంటలు నిలబడి కిలోమీటర్ల మేర క్యూలో నిలిచి వాళ్ళని పాపం లాఠీ చార్జ్ చేయించి గుండెపోటుతో చనిపోయినటువంటి నేపథ్యం ఉంది, ఉదంతాలు ఉన్నాయి. దాన్ని అవునా కాదా? ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది, ఈరోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి విత్తనాలు ఇస్తున్నాం, టెస్టెడ్ అండ్ లేబుల్డ్. వెంటనే వాటిని పంపిణీ చేస్తున్నాం. అంటే రైతు ముంగిటికే, రైతు ఇంట్లోనే విత్తనాలు ఉన్నట్టు లెక్క. రైతు మళ్ళీ బయలుదేరి ట్రాక్టరో బండో మోటార్ బైక్ వేసుకుని రావాల్సినటువంటి అవసరం లేకుండా ఊర్లోనే తాను ఉన్నటువంటి గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా ఏది అవసరమైతే అది ఇండెంట్ ఇస్తున్నాం, నేరుగా ఇండెంట్ వచ్చేస్తుంది, నేరుగా రైతులకు ఇస్తున్నాం. ఎరువులు ఏ విధంగా ఇస్తున్నాం? నీ హయాంలో ఎరువులకు సంబంధించి సరైనటువంటి ఇది లేక రైతులకి అధిక ధరకు అమ్మారు డీలర్. నీకు ఎప్పుడన్నా నియంత్రణ ఉన్నదా? మీరేం చెప్పారు? రేటు కన్నా 100 రూపాయలు 150 రూపాయలు అదనంగా రసీదు లేకుండా అమ్మారు. రెండవది, మీరు కాంప్లెక్స్ ఎరువులు కొంటేనే నేను యూరియా కానీ డిఏపీ కానీ ఇస్తామని చెప్పారు. నువ్వు దాన్ని కంట్రోల్ చేయగలిగావా? కనీసం టాస్క్ ఫోర్స్ని పెట్టగలిగావా? వాటిని ఏదన్నా కంట్రోల్ చేయగలిగారు? మీరు వదిలేశారు, జనాన్ని వదిలేశారు, రైతులను. ఇదే ఈరోజు ఏ ఎరువులైతే రైతు నేరుగా ఆర్బీకే దగ్గరికి వెళ్ళి కియోస్కోలో ఆర్డర్ చేసుకుంటాడో, ఆర్డర్ చేసుకున్నటువంటి 5 రోజుల లోపల అదే రైతు భరోసా కేంద్రంలో సమృద్ధిగా ఎంత మేర ఎరువులు కావాలనో అంత మేర అందించాం. ఎక్కడైనా మీరు వెతుకుతున్నారు ఈరోజు ఒక అడ్వర్స్ ఐటమ్ రాయాలి దీని మీద, వ్యవసాయానికి సంబంధించి విత్తనాల మీదనో మొన్న ప్రయత్నం చేశారు, వైఫల్యం చెందారు. ఎరువుల మీద రాయాలని చూస్తున్నారు, ఎక్కడ రాయలేకపోతున్నారు. రాయడానికి మీకు చేయి రావటంలే, అవకాశం దొరకటంలే. మొన్న తుఫాన్ వస్తే తుఫాన్ ఆగే లోపల ఎక్కడెక్కడైతే తుఫాను ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో రైతులు నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి రైతు భరోసా కేంద్రాల్లో విత్తనాలు పెట్టాం. నారుమల్లి దెబ్బతిన దగ్గర 80% సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఉచిత పంటల బీమా ఇస్తున్నాం. నీ జన్మలో ఏ రోజైనా ఉచిత పంటల బీమా లాంటిది రైతులను ఆదుకోవాలనేటువంటి ఆలోచన నీ బుర్రలో వచ్చిందా? రైతుల గురించి వాళ్ళుగా పంటల బీమా ఇస్తే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతింటే లేదా పంట దిగుబడి తగ్గిపోతే ఏదైనా కారణాల వల్ల ఆ రైతులకి బీమాతో రక్షణ కల్పించాలనేటువంటి ఆలోచన, ఉచిత పంటల బీమాను గురించి ఆలోచన చేసావా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు, ఈ ప్రభుత్వం ఆలోచన చేసింది. రైతులు ₹1 ప్రీమియం కట్టాల్సినటువంటి అవసరం లేకుండా మొత్తం ఈరోజు ప్రభుత్వమే భరించి రైతులకు ఉచిత పంటల బీమా కింద దిగుబడి తగ్గితే ఈరోజు పంటలకు సంబంధించినటువంటి ఆ రక్షణ కల్పించేటువంటి అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వు ఇంకొక మాట చెప్పావు, గిట్టుబాటు ధర గురించి మాట్లాడుతున్నావు. నేను ఈరోజు ఛాలెంజ్ విసురుతున్నా. గిట్టుబాటు ధరకు సంబంధించి గిట్టుబాటు ధర లేకపోతే చేతులు ఎత్తేసావు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేకపోయావు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనకుండా పోయావు. ఆ రోజు ప్రతిపక్షంలో మేము అడిగితే అధికారులు చెప్పినటువంటి మాట, మాకు ఇంతకన్నా మించి కొనొద్దన్నారు,
మాకు కోటా విధించారు, ఇదిగో మేము ఇన్ని టన్నులే కొంటాం, ఇన్ని టన్నులు మించి మేము కొనము అని చెప్పారు. ప్రభుత్వం ఏమో ప్రతి గింజ కొంటాం అని స్టేట్మెంట్ ఇస్తే ఆ రోజు కమిషనర్ సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్ దగ్గర నుంచి, డిఎం సివిల్ సప్లైస్ దగ్గర నుంచి, కలెక్టర్ దగ్గర నుంచి జాయింట్ కలెక్టర్ దాకా అందరిని అడిగితే, సార్ మాకు ఇచ్చినటువంటి పరిమితి అయిపోయింది, మాకున్నటువంటి కంప్యూటర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా మాకు వెయ్యి బిర్చి మీరు తీసుకొచ్చినా, వెయ్యి స్లిప్స్ ఇచ్చినా కూడా, వేమెంట్ స్లిప్స్ ఇచ్చినా కూడా ఇంకా జనరేట్ కాదు, మేము కొనలేము అని చెప్పి కనీసం ఏదో మొక్కుబడిగా మేము ధాన్యం కొనుగోలు చేసాము అని చెప్పి నువ్వు కొనుగోలు చేపట్టావు తప్ప రైతులు పండించినటువంటి ధాన్యాన్ని పూర్తిగా సంపూర్ణంగా కొనుగోలు చేయాలనేటువంటి ఆలోచన నీకు కలిగిందా? ఈరోజు నేరుగా ఆర్బీకేల దగ్గర నుంచే విత్తనాలు ఉన్నటువంటి ధాన్యాన్ని, పండించినటువంటి ధాన్యాన్ని సేకరించి రైతులకు ఇస్తున్నాం. ఈరోజు ఏ రోజైతే రైతులకు సంబంధించి ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి నిర్ణయం తీసుకునిందో, రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి తీరాల్సిందే అనేటువంటి ఆలోచనతో పనిచేసిందో, ఆటోమేటిక్గా వ్యాపారుల దృక్పథంలో మార్పు వచ్చింది, రేట్లు పెరిగాయి. ఈరోజు ఒక నెల్లూరు జిల్లాకు సంబంధించి గడిచినటువంటి 2 సంవత్సరాల్లో చూస్తే ఆడ్ సీజన్లో వస్తాయి, ఎందుకంటే లేట్ ఖరీఫ్ అర్లీ రబీ. అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర కన్నా 20% అధికంగా రైతులు అమ్ముకోగలిగారు. ఎందుకు అమ్ముకోగలిగారు? నీ ప్రభుత్వం ఎందుకు అమ్ముకోలేకపోయారు? నీ ప్రభుత్వంలో వాళ్ళకున్నటువంటి ధీమా, ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు రైతులకు అండగా నిలవదు, రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేయదు, మనం ఆడిందే పాట పాడిందే పాట, కాబట్టి మనం ఏ విధంగా కావాలన్నా మన ఇష్టానుసారంగా రైతులను మోసం చేయొచ్చు, రైతులను నడ్డి విరవచ్చు అని రకరకాలైనటువంటి, ఇంకా కొంతమంది నెల్లూరు జిల్లాలో అయితే ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి బహిరంగ రహస్యం, ఉన్నటువంటి మిల్లర్ల దగ్గర, వ్యాపారస్తుల దగ్గర ముడుపులు మింగి నేను మీకు అండగా నిలుస్తా, మీరు ధాన్యాన్ని తగ్గించి కొనుక్కొని మీరు లాభపడండి, మీరు కూర్చున్నటువంటి లాభంలో 10 రూపాయలు నాకు పారేయండి నా ముఖాన అని చెప్పి ఆ రోజు రైతులు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేకుండా రైతులు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడారో, ఏ విధంగా కుమిలిపోయారో, ఎంత కన్నీళ్ల పర్యంతరమయ్యారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు.